ఎల్లో సింగం 1976లో జనగామ జిల్లాలో జన్మించిన వెంకటయ్య సుశీలమ్మల ముద్దుల కుమారుడు, మూడో సంతానంగా వెలిసిన ప్రతిభావంతుడు ఎస్కే రాజు. అసలు ఎవరు ఎస్కే రాజు? ఏంటి ఆయన పైన? ఆయన మాటల్లోని తత్వం ఏంటి? ఆయన పాటలోని మాధుర్యం ఏంటి? ఎక్కడ చూసినా తెలంగాణ పరిమళమే జనగామ గడ్డపై పుట్టి తెలుగుదేశం పార్టీ గుండె చప్పుడుని తన గానంతో లోకానికి వినిపించిన కళాకారుడు. నలుగురి నోట నిత్యం మెదిలే స్వరం, యువతలో ఉత్సాహం నింపే ఉజ్వల గానం. నాటి ఏకీకృత ఆంధ్రప్రదేశ్ నుంచి నేడు 2 తెలుగు రాష్ట్రాల వరకు తన పాటలతో ప్రజల హృదయాలను గెలుచుకుంటున్న గొప్ప మనసున్న నాయకుడు, గాయకుడు ఎస్కే రాజు గారు. మరి ఆయన వ్యక్తిత్వం చెప్పుకోదగ్గది. మరి ఎస్కే రాజు గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. ముందుగా మీ గురించి తెలుసుకునే ముందు మీ పాటతో ముందుగా మన కార్యక్రమాన్ని మొదలు పెడదామని అనుకుంటున్నాం. మీరు ఒక మంచి పాట. ఖచ్చితంగా పాట అంటే మా ఊరు నేను చెప్పాను, జనగామ జిల్లాలో మారుమూల ప్రాంతం. పేరున్న ఊరు, చాలా చరిత్ర కలిగిన ఊరు. అందుకే మా ఊరికి, మా అమ్మకి, మా అమ్మ నాన్నకి ముందు దండం పెడుతూ ఆ ఊరు తెలుస్తూ ఈ పాట అయితే కానీ స్టార్ట్ అవుతుంది. చరిత్ర కలిగిన ఊరు నా ఊరే అఖిలాషాపురు, చరిత్ర కలిగిన ఊరు నా ఊరే అఖిలాషాపురు, చైతన్యం కలిగించేది నా ఊరే అఖిలాషాపురు, సర్దారు సర్వాయి పాపన్న పుట్టిన గడ్డ నా ఊరు, సర్దారు సర్వాయి పాపన్న పుట్టిన గడ్డ నా ఊరు, ఆ ఊరు మట్టిలో ఉన్నది పౌరుషాల గడ్డ, ఆ ఊరు మట్టిలో ఉన్నది పౌరుషాల గడ్డ, ఆ ఊరు నీటిలో ఉన్నది పోరాటాల పటిమా, ఆ ఊరు గాలిలో ఉన్నది త్యాగం స్నేహం ప్రేమరా. అందుకే ఆ ఊరు సర్దార్ సర్వాయి పాపన్న పుట్టి చరిత్ర కొన్ని 100 ఏళ్ల క్రితమే బహుజన రాజ్యం కోసం పోరాడి గోల్కొండ ఆకుపై చేసుకొని అంటే బహుజనులు కూడా రాజ్యాధికారం చేయొచ్చని చెప్పిన గడ్డం అది. ఆ ఊర్లో ఎక్కడైనా కుక్కలు జనరల్గా కుందేలను ధర్మేస్తాయి, కుందేలు అంటే. కానీ ఈ ఊర్లో మాత్రం కుందేళ్ళే కుక్కలను ధర్మేసినాయి. అంటే అంత పౌరుషం ఉంటుంది ఆ గాలి, ఆ గడ్డ. అందుకే ఆ ఊర్లో పుట్టినందుకు ముందుగా ఆ ఊరికి నాకు ఆట నేర్పి పాట నేర్పి, ఆట నేర్పి నమ్మకు దండం, పాట నేర్పు నూరుకు దండం, అడుగు నేర్పి నమ్మకు దండం, దీవించిన నాన్నకు దండం, ఆదరించి నమ్మలకందరికీ పదవి ఉందానాలు. అందుకే ఆ ఊరిని ఎప్పుడు తలుచుకుంటూ నా ప్రయాణం సాగిస్తాను. అసలు సూపర్. మీ వాయిస్, మీ గొంతు చాలా అద్భుతంగా ఉంది. వినే కొద్దీ వినాలనిపిస్తుంది. అయితే ముందుగా మీ ప్రయాణం మొదటగా అడగాలనుకుంటున్నాను. ఎలా మీ ప్రయాణం మొదలైంది? థ్యాంక్ యూ అండి. ఓకే, మాది చిన్నప్పటి నుండి అంటే మా నాన్న రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పనిచేసిండు. దాంట్లో మా నాన్న అంటే ఒక దళం ఏర్పాటు చేసి దళంలో ఒక మెంబర్ మా నాన్న. దాంతోపాటు తన ఆ దళంలో బుర్రకథ అంటే కల్చరల్ ప్రోగ్రాంలో ఉంటుంది. వాళ్ళ మీద దాడి చేసినప్పుడు వెంట ఉండేవాడు. ఆ ఆనవాయితీ మా నాన్న యొక్క స్ఫూర్తి నా మీద పడ్డారు. సో మా ఇంట్లో మా బ్రదర్స్ ఉన్న అందరి ఎవరు పనులు వాళ్ళు ఉంటారు. కానీ నేను మాత్రమే చిన్నప్పుడు ఉండే అంటే 5th క్లాస్ ఉండే మా నాన్న చేసిన పోరాటాలకు ఆయన అడుగుజాలు నడుస్తూ ఎర్రజెండతోటి ఊర్లలో కూలి రేటు చాలా తక్కువ ఉండే. ఆ కూలి పోటాలు పెరగాలని మా గురువు యూరావి గారు ఉంటున్నారు. తను ఎంత సైకిల్ ఎక్కించుకొని చిన్న బాబు పాట పాడతా అంటే వీని గొంతు బాగుందని చెప్పేసి తీసుకెళ్లి ఊర్లలో సైకిల్ యాత్ర చేస్తూ ఆ కూలి పోటల కోసం అప్పుడే పాటలు పాడాను. అక్కడ నుండి నా ప్రయాణం స్టార్ట్ అయింది. స్కూల్లో 6th, 7th, 8th, 9th వరకు ఎక్కడ ప్రోగ్రామ్స్ అంటే ఆ డాన్స్ అండ్ పాటలు. వీటితో పాటు 10th వరకు వచ్చేసరికి ఆర్గనైజేషన్ మొదలుకొని ఎర్రజెండా ఆర్గనైజేషన్కి వెళ్ళిపోయి పనిచేయడం మొదలుపెట్టాను.
అంటే పాటలు పాడడం మేము మొదటి అడుగు అలా మొదలైంది. అవును, అక్కడ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఉద్యమంలో వచ్చిన తర్వాత జనగామ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత ఒక విద్యార్థి నాయకుడిగా, ఆ తర్వాత ప్రజానాట్య మండలి జిల్లా సెక్రటరీగా 2 సార్లు, ఆ తర్వాత ఇక తెలుగుదేశం పార్టీకి ఎందుకంటారంటే ఎన్టీ రామారావు గారు అంటే బాగా ఇష్టం, చంద్రబాబు గారు అంటే ఇంకా మాకు చాలా చాలా అంటే చాలా ఇష్టం, చెప్పాలని ఇష్టం. ఆ గౌరవం మిమ్మల్ని తెలుగుదేశం పార్టీకి రప్పించింది. వారి అడుగుజాడలో గుర్తింపు రావాలని, పదవులు రావాలని మేము ఎప్పుడు పనిచేస్తాం. బాబు గారు అంటే ఇష్టం, తెలుగుదేశం అంటే ఇష్టం. ఎందుకు తెలుగుదేశం అంటే ఇష్టం అంటే, తెలుగుదేశం వచ్చినాక తెలివి వచ్చింది, అరే తెలుగుదేశం వచ్చినాక తెలివి వచ్చింది, నా వెనకబడ్డ పల్లెల్లో వెలుగొచ్చింది. తెలుగుదేశం వచ్చినాక తెలివి వచ్చింది, నా వెనకబడ్డ పల్లెల్లో వెలుగొచ్చింది. అవునంటావా నువ్వు కాదంటావా, అవునంటావా నువ్వు కాదంటావా, నీ గుండె మీద చెయ్యి వేసి చెప్పరా అన్న, నీ మనసులోని మాట విప్పి చెప్పద చెల్లి. నీ గుండె మీద చెయ్యి వేసి చెప్పరా అన్న, నీ మనసులోని మాట విప్పి చెప్పద చెల్లి. ఎందుకంటే 1982కు ముందు వెనకబడ్డ పల్లెలన్నీ ఎలా ఉండేరోరన్నా, ఎలా ఉండేరోరన్నా, ఎలా ఉండేరోరన్నా. 1982కు ముందు తెలంగాణ పల్లెల్లో బతుకులు ఎట్లా ఉండేరన్నా, ఎట్లా ఉండేరన్నా, బతుకులు ఎట్లా ఉండేరో. పంచలనే కాళ్ళు ముఖ్య బతుకు చూసి నందమూరి రామన్న ఊరు జెండలెత్తినాడు, ఊరు జెండలెత్తినాడు, ఊరు జెండలెత్తి చాలు పక్క పల్లె తిరిగినాడురా రమన్న, పసుపు జెండలెత్తినాడురా, పల్లె పల్లె తిరిగినాడురా రామన్న, పసుపు జెండలెత్తినాడురా. వచ్చినాక తెలివి వచ్చింది, పల్లెల్లో వెలుగు వచ్చింది. తెలుగుదేశం వచ్చినాక తెలివి వచ్చింది, నా వెనకబడ్డ పల్లెల్లో వెలుగు వచ్చింది. అంబేద్కర్ గారు ఈ దేశానికి ప్రతి మనిషికి హక్కులు కల్పించారు. కానీ ఆ హక్కులు తెలంగాణ ప్రాంతం కానీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రాల్లో కానీ మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఆ కనీసం దళితులు కానీ, పేదలు కానీ, అట్టడుగు వర్గాలు కానీ అధికార పగ్గాలు చేపట్టే పరిస్థితి రాలేదు. కానీ తెలుగుదేశం అంటే అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛ, హక్కులు, వాటిని ఆసరా చేసుకొని వాటిని అమలు చేయడం కోసం తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఈరోజు పేదవాడికి పగ్గాలు కావాలి, పూరి గుడిసెలు ఉన్న పేదలు కూడా అధికారం చేపట్టాలని అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దాని మీద ఆకర్షితులంగా మేము తెలుగుదేశం పార్టీలో అడుగులు వేస్తూ చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పటికి ప్రయాణం సాగుతూనే ఉన్నాం. అట్లనే ఎక్కడెళ్ళినా మేము ఎప్పుడు చూసినా రామారావు గారిని మళ్ళీ ఒక్కసారి తలుసుకొని, జెండాను తలుసుకొని, ఎక్కడ చూసినా తెలుగుదేశం అంటేనే ఇప్పుడు పార్టీ కోసం ప్రాణం వేయడానికి రెడీగా ఉన్న మనుషులు, అందులో నేను ఒక కార్యకర్తగా. అయితే ఈ దారిలో రావడానికి మీకు ప్రేరణగా నిలిచిన కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అదే మీరు ఇప్పుడు అడిగిన దానికి ప్రేరణ అంటే చెప్పాను. అంబేద్కర్ గారు కానీ, ఎర్రజెండల్ గారు కానీ చెప్పిన మాటలు, జనరల్ అంబేద్కర్ గారు ఇచ్చిన ప్రధానమైన సందేశమే హక్కులు కల్పించడం. ఆ హక్కులు అమలయ్యే విధానంలో తేడాలు ఉన్నాయి. సో దాన్ని సాధించడంలో పేదవాడికి రాజ్యాధికారం కోసమే అంబేద్కర్ గారు దళితుల రాజ్యాధికారం చేపట్టాలనుకుంటారు కదా, అది తెలుగుదేశం పార్టీ ప్రధానంగా అప్పుడున్న పరిస్థితులు చాలా మంది పేదవాళ్ళు, ఎక్కడో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చాలా మంది తెలుగుదేశం పార్టీ వచ్చినాక వెలుగులోకి వచ్చి మినిస్టర్లు అయిండ్రు, ఎమ్మెల్యేలు అయిండ్రు, ఎంపీలు అయిండ్రు. ప్రతిభా భారతి గారు స్పీకర్ అయింది. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక అబ్దుల్ కలాం గారిని ఎక్కడో ఉన్నారని తీసుకొచ్చి రాష్ట్రపతి ఇచ్చారు. దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ. అంటే మారుమూల ప్రజల్లో, మారుమూల ప్రాంతంలో, పల్లెల్లో పుట్టిన పేదవాడికి తెలివి ఉంటే, చాకచక్యం ఉంటే, ధైర్యం ఉంటే, వారి తెలివిని ఎలా వాడాలో, ఎలా ప్రపంచానికి పరిచయం చేయాలో అది తెలుగుదేశం పార్టీకి సాధ్యం. అందుకే ఆ జెండాను పట్టుకునే మేము ఇంకా ఆ జెండాతో నడుస్తున్నాం. అంటే మీకు గుర్తుండి మీరు మొదటిగా పాడిన పాట ఏంటి? ఫస్ట్ లో గుర్తున్నప్పుడు అంటే నేను విద్యార్థి దశ ఉన్నప్పుడే దేశం మీద బాగా దేశం ఉంటుండే. అంటే దేశంలో దోపిడిదారులు, దొంగలు, దళారులు, పేదలు లాగమవుతున్నప్పుడు స్వతంత్రం వచ్చింది భారతదేశానికి, కానీ ఆ పొలాలు ఎంతమందికి అందుతున్నాయని ఒక ఆవేదన ఉండే. నాగేశ్వరరావు గారు రాశారు ఆ పాట, మా మిత్రుడు. అప్పుడు ఎక్కడ చూసినా ఆ పాట నాకు బాగా ఇష్టం. ఆ పాట ఒకసారి మీకోసం, నా ఎల్లో సింగం ప్రేక్షకుల కోసం. స్వాతంత్రం మా స్వాతంత్రం, నీకు 70 ఏళ్ళు దాటినయమ్మా స్వాతంత్రం,
నీ వచ్చి ఇన్నాళ్ళయిందమ్మా స్వాతంత్రం. అప్పటికి ఇప్పటికి కూడా ఇప్పుడు 70% నీవంటే తెలియని వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు. నువ్వంటే తెలియని వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు. పేరు రాయలేనోళ్ళు సగం మంది ఉన్నారు. నీ పేరు రాయలేనోళ్ళు ఇంకా సగం మంది ఉన్నారు. ఆగస్టు 15 ఎందరికో, ఆగస్టు 15 ఎందరికో అంటరానిదయిందే తల్లి స్వాతంత్రం. మా స్వాతంత్రం నీకు 50 ఏళ్ళు దాటిలయమ్మ స్వాతంత్రం. నీ వచ్చి నిన్నాళ్ళయిందమ్మ స్వాతంత్రం. దరిద్ర దేవత నీతో జంటగానే పెరిగింది. దరిద్ర దేవత నీతో జంటగానే పెరిగింది. నిరుద్యోగ రక్కసికి నువ్వు నిలువుటద్దమైనావు. నిరుద్యోగ రక్కసికి నువ్వు నిలువుటద్దమైనావు. అక్షరాస్యత నీతో బుట్టుముగా పెరిగిందే తల్లి. అప్పుడు ఈ పాట నేను స్కూళ్ళల్లో అసలు ఈ పాట ఏంటంటే గుడ్ బాక్స్ అని చెప్పాలి. అసలు అంత అద్భుతంగా నిజంగా వినే కొద్దీ వినాలి, పాడే కొద్దీ ఇంకా పాటలే పాడేసుకోవాలని అలా అనిపిస్తుంది. థ్యాంక్ యూ, చాలా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇట్లాంటి ప్రజల అభిమానమే, ప్రజల ఆశీర్వాదమే నన్ను పాటగానే తయారు చేసింది. అసలుకి నాకు 3 కోరికలు ఉన్నాయి. అయితే మంచి అడ్వకేట్ కావాలని కోరుకుండే, లేదా పోలీస్ కోరుకుండే, లేదా డ్రైవర్ని కావాలనుకున్న లాస్ట్కి. కానీ లాస్ట్కి నన్ను ఏం చేసిందంటే ఈ ప్రజల పడే ఈ కష్టాలు, బాధలు, కన్నీళ్ళు చూసినాక మా నాన్న స్ఫూర్తితోటి ఖచ్చితంగా మనం పాట ఎంచుకుంటే ఈ పాట ద్వారా చైతన్యం కలిగించవచ్చు కదా. సో ఈ పాట ద్వారా తోటలకి తెలంగాణ ఉద్యమంలో మా పాటే కదా ప్రాణం. సో అట్లాంటప్పుడు ఈ పాటను పదును చేసుకొని ఖచ్చితంగా దాన్ని ఆయుధంగా చేసుకొని ప్రజల చైతన్యం కోసం ఇది ఉపయోగపడాలా. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, ఈ గొంతు ఎప్పుడు సహకరిస్తే అప్పటి వరకు ప్రజల కోసం పాటుపడాలి. అది తెలుగుదేశం పాడితే ఇంకా బాగుంటుంది నాకు కోరిక. అది అయితే ఒక కళాకారుడిగా మీ లక్ష్యం ఏంటి? అంటే అందరూ కోరుకుంటుంది అంటే ఇప్పుడు చెప్పాను, అంటే నాకు కోట్లు కావాలి, లేకపోతే ఉన్నత స్థాయికి ఎదగాలి, పదవులు కావాలి, డిఫరెంట్ కోరికలు ఉంటాయి. కానీ నాకున్న లక్ష్యం అంటే ఈ పాట ద్వారా ప్రధానంగా నేను ఏ జాతి అయితే అంచబడ్డదో, ఏ జాతి అయితే ఇంకా అధికారానికి దూరంగా ఉందో, ఏ జాతి అయితే ఈరోజు ఇంకా ఇప్పటికీ అగ్రవర్ణ చేతులు నలిగిపోతుందో, 100కి దగ్గర 85-90% మంది పేదలు ఉన్నారు. కొంతమంది చేతుల్లో అధికారం చేపట్టున్నారు. కానీ నా పాట ఎంతసేపటికి ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజల్ని మేల్కొల్పాలి, తమ హక్కుల కోసం తమ పోరాటాల్లో నా పాట వాళ్ళ మధ్యలో ఉండాలి, ఈ సమాజ చైతన్యం కోసం నా పాట ఉండాలని కోరుకుంటా. అందులో భాగంగా ఈరోజు మీరు ఒకప్పుడు చూశారు, మనుషులకి మధ్య ప్రేమలు ఉండేది, పలకరం ప్రేమ ఉండేది. నలుగురికి ఎవరైనా ఆపద వస్తే ఆ 4 ఇండ్లు దగ్గరికి వచ్చేసి మేము ఉన్నామని ఒక సపోర్ట్ చేశారు. కానీ ఈరోజు ఏమైతుంది, మనిషి విలువ తరుగుతున్నది, ఈ లోకంలో డబ్బు విలువ పెరుగుతున్నది. మనిషి విలువ తరుగుతున్నది, ఈ లోకంలో డబ్బు విలువ పెరుగుతున్నది. మంచితనం మంటగలిసరా, ఈ లోకంలో వంచనైక పెరిగిపాయరా. మంచితనం మంటగలిసరా, ఈ లోకంలో వంచనైక పెరిగిపాయరా. అలనాటి అందాల పల్లె లేవిరా, ఆ పల్లెల్లో ఆనాటి ప్రేమ లేవిరా. ఆ ప్రేమలన్నీ కరువైపోయాయి. సో మనిషి ఈరోజు మాయమైపోతున్నాడు. చూస్తారు, దాన్ని కూడా ఉన్నది రాసుకున్నాం మేము. ఎల్లో సింగ్ ఆధ్వర్యంలోనే డ్రగ్స్ యాంటీ ప్రోగ్రామ్ చేసినప్పుడు నాకు అవకాశం ఇచ్చారు. దాంట్లో విలువలు పతనమైపోతున్నాయి మనిషి మీద. ఈరోజు మీరు చూస్తే అన్న, చెల్లి, అక్క, వదిన, బావ, అన్న, తమ్ముడు, తల్లి, కొడుకు, బిడ్డ, ఎలాంటి సంబంధాలు లేకుండా మనుషుల మీద విరుచుకుపడి అడవిలో ఉన్న జంతువులు సైతం కనీసం చిగ్గుపడే విధంగా మానవులు ఈరోజు తన ప్రవర్తన సాగుతారు. చంపుకోవడం, చావడం, ఎదుటి మనిషిని చంపడం, హత్యలు చేయించడం, భర్త భార్యను చంపడం, భార్య భర్తను చంపడం. ఎక్కడ చూస్తామంటే ఒక తండ్రి బిడ్డను పాడు చేసే కాలం అంటే ఎంత నీచమైన పరిస్థితి. సో వీటి మీద నిజంగా బాధ అనిపిస్తుంది.
ఏమైపోతుందన్నా మానవ సమాజము, ఎటువైపు వెళ్తుందన్నా ఈ మానవ లోకం, ఎటువైపు వెళ్తుందన్నా ఈ మానవ లోకం. హత్యలతో తెల్లారుతున్నది భారతదేశం, హత్యలతో తెల్లారుతున్నది భారతదేశం, ఆత్మహత్యలతో అల్లాడుతున్నది మానవ లోకం. అందుకే స్పెషల్గా వెళ్ళాల్సిన వాళ్ళు మానవ విలువల పైన చిన్నప్పటి నుండే మొక్క ఎంగదే మానవ ఉంగదని స్కూళ్ళల్లో మానవ విలువలు, డ్రగ్స్కి దూరంగా సమాజ మేల్పు కోసం నిజంగా గొప్ప కార్యక్రమం చేశారు. దాదాపు మంగళగిరి కాన్ఫరెన్స్లో ప్రతి స్కూల్ చేశాం. ఇంకా చేయాలని ఉంది, అది భవిష్యత్తులో కార్యక్రమం ఉంది. సో అందుకే ఎల్లో సింగం అంటే ఇష్టం. ఎల్లో సింగం పిలవగానే ఈ కార్యక్రమం జరిగింది. అంటే పాటల ద్వారా ప్రజలకు మీరు ఏం అందించాలనుకుంటున్నారు? చైతన్యం, చైతన్యం, అవగాహన, పోరాట స్ఫూర్తి. ఎందుకంటే ఆ పాట తూట కంటే బలం ఉంది, మాట కంటే బలం కదా. ఇప్పుడు మనం చూసినట్లయితే టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత అనేక కళలకు సంబంధించి అనేక కార్యక్రమాలు ప్రతి దాంట్లోని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. అందుకు మీరు రీసెంట్ గా ఆవకాయ ఫెస్టివల్ అని చెప్పి అక్కడ కూడా అన్ని వీటికి సంబంధించిన కళలనే ప్రోత్సహించారు. ఏదో అటువంటి కళ, మనుషుల కళల్ని ప్రోత్సహించడం ప్రభుత్వం. గత ప్రభుత్వం అయితే ఇక చెప్పాను, ఎందుకంటే మాటకు స్వేచ్ఛ లేదు, పాటకు స్వేచ్ఛ లేదు, ప్రశ్నించడానికి స్వేచ్ఛ లేదు, అడగడానికి స్వేచ్ఛ లేదు. బాబు గారు అక్రమంగా, అంటే గత వైసీపీ పాలకుల సమయంలో, గత 5 ఏళ్ల పాలనలో, సైకో రెడ్డి పాలనలో బాబు గారిని అక్రమంగా, అన్యాయంగా 53 రోజులు జైల్లో పెట్టి మురిసిపోయారు ఈ సైకోలు. బాబు గారు జైల్లో ఉంటే నిర్బంధంగా బంధిస్తే వారి నిర్బంధన చూసి సంబరపడ్డరు, సంకలు కొట్టిరు, ఎగిరిరు ఈ వైసీపీ నాయకులు. అప్పుడు మేము ప్రపంచమంతా బాబు గారిని జైల్లో పెడితే ప్రపంచమంతా అక్రమంగా, అన్యాయంగా నిర్బంధించి లేని కేసులన్నీ పెట్టి బంధించిరని చెప్పేసి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ చంద్రబాబు గారి అరెస్టును ఖండించారు, రోడ్ల మీదకి వచ్చారు, ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు, తన సంఘీభావం తెలిపారు. అట్లా కొన్ని రాష్ట్రాలు అయితే ఎవరిని వ్యతిరేకించారు, ఇప్పుడు మళ్ళీ రాగమెత్తుకుంటారు. అంటే నేనేమంటే ఆ సమయంలో బాబు గారి కోసం మేము వాస్తవానికి సైకిల్ ర్యాలీ చేసి నిరసన తెలిసే టైంలో కూడా తిరుపతి చిత్తూరు ఒక పెద్ద ఆయన సైకిల్ యాత్ర సంఘీభావం కోసం బయలుదేరితే ఆయనను కొట్టిరు వైసీపీ గుండాలు, చనిపోతారు అనుకున్నాం. అదే రోజు మా సైకిల్ యాత్ర మేము ప్రారంభించాం. అక్రమ అరెస్టుకు నిరసనగా సైకిల్ యాత్రతో సంఘీభావం తెలపడం కోసం మేము మీ అంట బాబు గారు అంటూ రఘునాథపల్లి నుండి జనగామ జిల్లా మా కాన్స్టిట్యున్సీ స్టేషన్ కనుపూరు మండలం రఘునాథపల్లి, ఆ మండలంలో ఎల్లమ్మ తల్లి చాలా శక్తి మహిమగల తల్లి. మా మండల పార్టీ అంత సహకారంతో ఆ రోజు నేను ఎల్లో సింగం సహకారంతో, పార్టీ సహకారంతో, మా సాయిబాబు గారు స్వర్గస్థులైన సాయిబాబు గారి దీవెనతోటి సైకిల్ యాత్ర 500 కిలోమీటర్లు రఘునాథపల్లి నుండి బయలుదేరి రాజమండ్రి వరకు సెంట్రల్ జైలుకు సైకిల్ యాత్ర చేశాం. 53 రోజులు అక్రమంగా నిర్బంధించిన ఈ సైకో పాలన వ్యతిరేకిస్తూ మా ప్రాణం పోయినా పర్లేదు. అందరూ అంటారు మీరు సైకిల్ యాత్ర చేస్తే బాగుండదు, ఈ సమయాన ఏమవుతారో మా కుటుంబం భయపడ్డారు. కానీ మా కుటుంబ సభ్యులు అందరూ మళ్ళీ ఒకసారి ఆలోచించి బాబు గారి కోసం నువ్వు ఉన్నా పోయినా పర్లేదు, నువ్వు వెళ్ళు, నీ ప్రయాణం బాగుంటుందని చెప్పేసి గుబులు వెంకటేశ్వర స్వామి మా దగ్గర ఉంటాడు చిలుపూరులో, అక్కడ మొక్కులు మొక్కి ఏమైనా కానీ బాబు గారికి వెంట మేము ఉండాలి అని చెప్పేసి సైకిల్ యాత్రలో అనేక కష్టాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం, బెదిరించారు, అవన్నీ ఏం లెక్క చేయలే. కానీ లక్ష్యం చేరుకున్నాం. సంఘీభావం తెలపడం కోసం రాజమండ్రికి వచ్చి అమ్మగారిని, భువనేశ్వరి అమ్మగారిని కలిసి, అమ్మ మేము వస్తుంటే మధ్య మధ్యలో రోడ్ల మీదకి వచ్చి ఆడతల్లులు, యువత, మేము అక్కడి దాకా రాలేమయ్యా, మీరు మా మాటగా చెప్పండి, మీ మాటగా మా మాట చెప్పండి బాబు గారికి, ఏమి కాదు, నిజం గెలుస్తుంది, నిర్భయంగా ఉండండి, ధైర్యంగా ఉండమని వేడుకుంటున్నామయ్యా, మీరు బాబు గారికి ధైర్యం చెప్పండి, మా మాట చెప్పండి అని చెప్పేసి ఆడతల్లులు, యువత అయితే మా వెంట నడుస్తూ బాబు గారి వెంట మనం అందరం ఉందామన్నా మేము కూడా ఉంటాం, ఏ కష్టమైనా నష్టమైనా ఎదుర్కొంటాం
అని చాలా దూరం మొత్తం వెంట నడిచి వచ్చారు. అట్లా బార్డర్ దాకా ఒక దగ్గర, బార్డర్లో ఒక దగ్గర, తర్వాత జిల్లాలు దాటినప్పుడు ఒక సందర్భంలో చాలా ఇబ్బందులు అయినాయి. అయినా ఆ ఏమి ఇబ్బందులైనా ఎదుర్కొని నిలబడాలనుకున్నాం. అందుకోసమే ఆ సైకిల్ యాత్ర చేసి బాబు గారికి సంఘీభావం తెలపడం జరిగింది. సార్ ఇప్పటి వరకు మీరు ఎన్ని పాటలు రాశారు? గద్దరన్న, నేను చెప్పినట్టు గద్దరన్న ఈ సమాజ మార్పు కోసం తమ ప్రాణాల్ని బ్రతుకున్నంత వరకు, తమ ప్రాణం ఉన్నంత వరకు పాట ప్రజల కోసమే పాడినన్న. అంటే ఎక్కడైతే అణచబడ్డవారు ఉన్నారో, ఎక్కడైతే అణగదొక్కబడ్డవారు ఉన్నారో, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో, ఆ దోపిడిపై పాటతో యుద్ధం ప్రకటించిండు. ఆ దోపిడిపై పాటతో పోరాటం చేసిండు. ప్రజల్ని ఏకం చేసిండు. ఆ పోరాటం వైపు నడిపించింది ఆ పాట. చరిత్రలో నిలబడ్డాడు గద్దరన్న. కాబట్టి గద్దరన్న ఒక్కసారి తలుసుకుంటూ ఇంతమంది వాడినాం కదా. ఈ ఎడ్డొల్లా మట్టి చిప్పవే గద్దరన్నా, ఈ ఎడ్డొల్లా మట్టి చిప్పవే గద్దరన్నా, నువ్వు గాయిదొల్ల గండ్ర గొడ్డలే గద్దరన్నా, గాయిదొల్ల గండ్ర గొడ్డలే గద్దరన్నా. గుండెంత పాట చేసి, గుండెంత పాట చేసి, పేగులతో రాగం తీసి, గుండెంత పాట రాసి, ఆ గుండె మొత్తం పాటలే, పేగులు మొత్తం రాగాలు తీసినాయి. అన్నకు అటు ఇటు తూటాలున్నా ఆ పాట మొత్తం ప్రజల కోసం పాడిన పాట. అందుకే అన్న పోతూ ఒక మాట కూడా చెప్పాడు. అడుక్క తింటే మన ఆకలి తీరదు, అడుక్కుంటే మన ఆకలి తీరదు, కుజ్జి గుంజుకుందామురా ఏమన్నాడు. అరే బానిసలారా లెండిరా, ఈ బానిస బతుకులు వద్దురా, అరే బానిసలారా లెండిరా, ఈ బాంచను బతుకులు వద్దురా, అడుక్క తింటే మన ఆకలి తీరదు, గుద్ది గుంజుకుందామురా, అరే గుద్ది గుంజుకుందామురా. అంటే ఎక్కడైనా పోరాటం లేకపోతే ఇది సాధించలేం. కాబట్టి ఆ మహానుభావుడు నిజంగా వారికి మరొక్కసారి లాల్ సలాం, జోహార్. మా అన్న గద్దరన్నకు జోహార్. అంటే మీరు రాసిన పాటల్లో మీకు అత్యంత దగ్గరైన పాట ఏది, ఎందుకు? నచ్చిన పాట కొంచెం అంటే హృదయాన్ని కరిగించినప్పుడు, హృదయాన్ని కదిలించినప్పుడు పాడుకుని రాసుకుని పాడే పాట. అందులో ఒకటి ఆడపిల్లలే ఈ మధ్యలో జరుగుతున్న అంటే అత్యాచారం, అంటే చిన్న పాపను చూడకుండా, అంటే పసి గుడ్డు 1 సంవత్సరం పాప మొదలుకొని 80 ఏళ్ళ అమ్మ ముసలమ్మ వరకు, పండు ముసలమ్మ వరకు సైతం కామందులు కాచుకొని కూర్చొని కాటేస్తూ చంపేస్తున్నారు. అప్పుడు ఆ చిన్న పాప వరంగల్లో ఒక సంఘటన జరిగింది. మొన్న ఆంధ్రాలో తూర్పుగోదావరి జిల్లా ఎక్కడో జరిగింది. 2 ఏళ్ల పాప, 7 ఏళ్ల పాప. అంటే ఇలా అసలు ఈ సమాజంలో ఎక్కడ చూసినా మనుషుల మధ్యలో విలువలు తగ్గిపోయి, కుటుంబ బంధాలు మొత్తం పోయి, అసలు తల్లి బిడ్డ, అన్న వదిన, అక్క చెల్లి అనే బంధాలన్నీ మర్చిపోయి కామందులై ఆడపిల్లల్ని చరిచేసి చంపేస్తున్నారు. ఎటుపోతున్నాం మనం? ఈ సమాజం ఏమవుతుందనే ఒక ఆవేదనతో ఈ పాట రాసుకున్నా నేను. ఆ పాట మీకోసం. అమ్మ ఆడపిల్లగా నేను పుట్టడమే పెద్ద నేరమా, అమ్మ ఆడబిడ్డగా నేను పెరగడమే నా శాపమా, అమ్మ ఆడపిల్లగా నేను పుట్టడమే పెద్ద నేరమా, అమ్మ ఆడబిడ్డగా నేను పెరగడమే నా శాపమా, జాలి లేని మనుషుల మధ్యకి పంపిన ఓ దేవుడా, జాలి లేని మనుషుల మధ్యకి పంపిన ఓ దేవుడా, నన్ను పుట్టక ముందే సంపకపోతివి నీ గుళ్ళో దుమ్మువయ్యా, నన్ను పుట్టక ముందే సంపకపోతివి నీ మీద మన్నువయ్యా, అమ్మ ఆడపిల్లగా నేను పుట్టడమే పెద్ద నేరమా, అమ్మ ఆడబిడ్డగా నేను పెరగడమే నా శాపమా, కడుపులో నా నలుసు పడ్డప్పుడు నువ్వు మురిసినవాట అమ్మా, కడుపులో నా నలుసు పడ్డప్పుడు నువ్వు మురిసినవాట అమ్మా, ఆడపిల్లని తెలుసుకొని నన్ను కరిగించ చూసిరే అమ్మా,
ఆడపిల్లని తెలుసుకొని నన్ను కరిగించ చూస్తిరి అమ్మా. గడియ గడియ గండాలు దాటుతూ గర్భగుడి నుండి బయటికొస్తే, గడియ గడియ గండాలు దాటి గర్భగుడి నుండి బయటికొస్తే, కళ్ళైనా తెరవని పసిగుడ్డును నేనమ్మా. పాలైనా మర్వని చిట్టి తల్లిని నేనమ్మా. కళ్ళైనా తెరవని పసిగుడ్డును నేనమ్మా. పాలైనా మర్వని పసి పాపను నేనమ్మా. కండ కావరమెక్కిన కామందు కొడుకులు, కండ కావరమెక్కిన కామందు కొడుకులు నన్ను పాడు చేసి సంపిరమ్మా. కండ కావరమెక్కిన కామందు కొడుకులు నన్ను పాడు చేసి చంపిరమ్మా. అమ్మా పిల్లగా నేను పుట్టడమే పెద్ద నేరమా. అమ్మా బిడ్డగా నేను పెరగడమే నా శాపమా అని ఈ పాట ఈ చిన్నారుల కోసం, ఆడబిడ్డల కోసం పడుతున్న బాధ మీద నా హృదయం చెలించి రాసిన పాట. అట్లాగే బాబు గారి మీద అలిపిరిలో బాంబు దాడి జరిగినప్పుడు, ఆ సమయాన అసలు బాంబు దాడిలో బాబు గారు చనిపోయారని దాదాపు అనుకున్నాను. ఎందుకంటే 1 కాదు 2 కాదు 24 క్లైమ్ ఎలిమెంట్స్. అసలు ఆ బాంబు దాడిలో బతకడం అంటేనే ఒక మిరాకిల్. అదే ఆ సమయాన్ని గుర్తు చేసుకొని ఆ సందర్భంలో బాబు గారి మీద జరిగిన, ఎందుకంటే బాబు గారు అంటే మాకు అభిమానం. కారణం ఏంటంటే అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నారో, ఈ దేశంలో నిమ్న జాతులు, వెనుకబడ్డ వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడాలనే అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ. అందుకే బాబు గారు కూడా ఆ లక్ష్యం కోసమే అన్ని మర్చిపోతాడు. సీఎం అయినా, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజల మధ్యలో ఉంటూ, పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేస్తూ, ప్రజా సేవకుడై, శ్రామికుడై ఈ ప్రపంచంలోనే ప్రతి ఒక్కరూ మెప్పులు పొందిన నేత అన్న చంద్రబాబు నాయుడు గారు. అయితే ఆ దాడిలో ఆయన ప్రాణం పోతుందేమో అన్న భయం వేసి నిజంగా చాలా బాధలో ఉన్నాం. అప్పుడు ఆ సందర్భంగా ఒక పాట రాసుకున్నాం. అది నిజంగా చాలా గుండెల్లో ఇప్పటికీ దాచుకున్నాం. ఆ పాట ఒక్కసారి మీకోసం. అలిపిరి గడ్డ నీకు మళ్ళీ పురుడోసింది, అలిపిరి గడ్డ మీకు మళ్ళీ పురుడోసింది, 7 కొండలెంకల్నా పునర్జన్మ నీకిచ్చే, 7 కొండలెంకల్నా పునర్జన్మ నీకిచ్చే, 100 కోటికో ఒక్కడు నీలాంటోడుంటాడని, 100 కోటికో ఒక్కడు నీలాంటోడుంటాడని, దైవ బలం గుండ బలం దండిగున్న వాడివని, దైవ బలం గుండె బలం దండిగున్న వాడివని, బాంబుల దాడులో నిన్ను బతికించిన దేవుడు, బాంబుల దాడిలో నిన్ను బ్రతికించిన దేవుడు, ఈ సమాజానికి నీ సేవలు ఇంకా అవసరముందని, ఈ సమాజానికి బాంబుల దాడులో నిన్ను బ్రతికించిన దేవుడు, బాంబుల దాడులో నిన్ను బ్రతికించిన దేవుడు, ఈ సమాజ సేవకు నీవు ఉండాలని తలిచెను, ఈ సమాజ సేవకు నీవు ఉండాలని తలిచెనా. అందుకే అప్పుడు ఆయనకి, బాబు గారికి, అలిపిరి గడ్డ మీకు మళ్ళీ పురుడోసింది, 7 కొండలెంకల్నా పునర్జన్మ నీకిచ్చే. ఆ దేవుడికి, ఆ మహానుభావుడికి నిజంగా దేవుడికి ఎప్పుడు రుణపడి ఉండి, ఇంకా నీతో ఈ సమాజానికి సేవ చేయించాలనే లక్ష్యంతో మళ్ళీ తిరిగి ప్రాణం ఇచ్చిండు వెంకటేశ్వర స్వామి.
అందుకే బాబు గారు కూడా తన జీవితాన్ని, తన కుటుంబం మొత్తం ఈ జన్మ పేదలకి అంకితం అని అలాగే పనిచేస్తున్నాడు. అలాంటి మహానుభావుడు చంద్రబాబు గారు. అయితే పాటలతో పాటు రాజకీయ చైతన్యం కూడా మీ గానంలో కనిపిస్తుంది. అంటే అసలు మీకు రాజకీయాలపై ఆసక్తి ఎప్పుడు కలిగింది? ఎస్ఎఫ్ఐ నుండి ఆర్గనైజేషన్ అయిపోయినాక టీడీపీ పార్టీలోకి వచ్చిన తర్వాత, పార్టీలోకి వచ్చినప్పుడు ఫస్ట్ రాగానే 2000 అనుకుంటా 99లో వచ్చాను. 98 వచ్చింది. 99లో ఎలక్షన్స్ వస్తే ఫస్ట్ కౌన్సిలర్గా పోటీ చేశాను. అప్పుడు రాగానే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చింది. అంతా నాది 21 ఇయర్స్ అనుకుంటా, 21 అంతే. రాగానే నాకు టికెట్ ఇస్తే 13 ఓట్లతో 16 ఓట్లతో ఓడిపోయాను. సో అప్పుడు నాకు ఇంకా రాజకీయాలు అంటే ఏదో ఒక పదవి, అంటే ప్రజలతో ఎన్నుకోవాలని కోరుకుండే. అందుకోసమనే నేను ఏం చేసిన, కౌన్సిలర్గా చేసిన, పోటీ చేసిన, ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేసిన. ఒకసారి ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అప్పుడు చెప్పింది, రాజు నువ్వు విడ్రా కావాలంటే స్టేషన్ గన్పూర్ కాన్సెన్స్ నుండి నామినేషన్ వేసిన, విడ్రా. రెండోసారి పోటీ చేసి గట్టి పోటీచ్చి 3వ అభ్యర్థిగా నేను 3వ స్థానం సంపాదించుకున్నాను. ఇప్పటికీ ఆ స్థానం ప్రజల గుండెలో నాకు అట్లే ఉంది. సో కాబట్టి ప్రజలకు అంటే పార్టీ పరంగా ఏమైనా అవకాశం వస్తే చేయాలని ఒక కోరిక అయితే ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ చెప్పినట్టుగా లోకేష్ బాబు గారు కార్యకర్తల కోసం ఎక్కువ ఆలోచించినప్పుడు వారికి నిజంగా అంటే కార్యకర్తల మీద కూడా పాట రాసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఆ కార్యకర్త, ప్రతి పార్టీకి ఉంటారు కార్యకర్తలు, కానీ ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు అంటే కుటుంబ బలగం అంటాడు. ఒక బలగం ఇదంతా తెలుగుదేశం పార్టీలో, చిన్న పెద్ద తేడా ఉండదు ఈ పార్టీలో. సో ఆ పార్టీ బతుకుతుందంటే డైరెక్ట్ వాళ్ళు అంటే బాబు గారు కానీ లోకేష్ బాబు గారు ఒకటే మాట చెప్తారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే నా కుటుంబ సభ్యుడు అంటారు. ఏ పార్టీ వారిని ఇట్లా అంటారా అండి? అవసరాల కోసం వాడుకొని పక్కకు పడేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీ ఆ కార్యకర్తకు ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా, కష్టం వచ్చినా పార్టీ అండగా నిలబడి ధైర్యం చెప్తూ సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ కష్టంలో తోడుంటుంది పార్టీ. అందుకే కార్యకర్తను కూడా అట్లా గౌరవిస్తుంది. కార్యకర్త మా ప్రాణం అంటది పార్టీ. అప్పుడు కార్యకర్తల మీద ఒక పాట రాసుకున్నాను, అది మీరు ఉంటుంది మళ్ళీ చూస్తారు. లోకేష్ గారి మీద యువగలంతో పాటు అంటే చంద్రబాబు గారి పాటలు, తెలుగుదేశం పార్టీ పాటలు, లోకేష్ గారు. కారణం ఏంటంటే ఇంతకుముందు చెప్పాను కదా, బాబు గారు వాయువు అయితే అంటే గాలిలాగా ఉంటాయి తన పనితనం, తన విధానం, తన ఆలోచన విధానం, వెళ్ళిపోతాయి, దూసుకొని వెళ్ళిపోతాయి. సో బాబు గారు గాలి అయితే లోకేష్ బాబు గారు తుఫాన్. అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడి పరుగులెత్తిస్తున్నారు. ఈ రాష్ట్రంలో పేదోడి కోసం, ప్రత్యేకంగా అట్టడుగు వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం ఈ పార్టీ పథకాలు తీసుకొచ్చి సంక్షేమ పథకాలతోటి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న గనుడు లోకేష్ బాబు గారు. చంద్రబాబు గారికి తనయుడైనా, చంద్రబాబు గారు తనయుడైనా వారి అడుగు జాడల్లో తను స్వతహాగా ఎదుగుతూ ప్రజల కష్టాలు చూస్తున్నాడు. అందుకే మేమన్నాం ఆయన మీద యువగలంతో పాటు, నీ రక్తములోనే ఉంది తల వంచని నైజం, అవినీతి పైన యుద్ధమే నీ ధర్మం, అవినీతి పైన యుద్ధమే నీ తత్వం, నీ రక్తములోనే ఉంది తల వంచని నైజం, అవినీతి పైన యుద్ధమే నీ తత్వం, నీతి నిజాయితీ న్యాయం ధర్మం నీ ఇంట, నీతి నిజాయితీ న్యాయం ధర్మం నీ ఇంట అంటూ లోకేష్ గారి మీద ఆ పాట కూడా ఉంది, మీరు వింటారు. అట్లాగే మేము ఇప్పుడు మళ్ళీ కొత్తగా అంటే పార్టీకి తర్వాత కార్యకర్తలకి సంధానకర్త, సంక్షేమ నిధి పెట్టిన కార్యకర్తల ఆశా జ్యోతి అన్న లోకేష్ గారు. అందుకే వారిని కూడా నందమూరి రామన్న శయాల, నందమూరి రామన్న శయాల, సారథి నువ్వే లోకేష్ అన్న, సారథి నువ్వే లోకేష్ అన్న, చంద్రబాబు చంద్రబాబు స్వర్ణాంధ్ర కలల్లా, చంద్రబాబు స్వర్ణాంధ్ర కలల్లా, వారధి నువ్వే లోకేష్ అన్న, వారధి నువ్వే లోకేష్ అన్న, జై జై లోకేష్ అన్న, జనగుండే నీవేనన్నా, చల్ జై జై లోకేష్ అన్నా, జయ హో లోకేష్ అన్నా. ఈ పాట
ఇంకా రిలీజ్ చేయలేదు, ఇది కూడా ఈ మధ్యలో రిలీజ్ చేస్తాం. అలా పార్టీ కోసమే పాటలు పాడుతూ, పార్టీ కోసమే పనిచేస్తూ, అధికారం ఉన్నా లేకున్నా, పదవి ఉన్నా లేకున్నా పార్టీ ప్రజల మధ్యనే ఉండాలని చెప్పిన బాబు గారి మాటలకు అనుగుణంగా మేము ఈరోజు పార్టీలో ఆ జెండా పట్టుకొని అలాగే కొనసాగుతున్నాం. అయితే మీరు పాటలు పాడటం కానీ రాయడం కానీ ఓన్లీ కేవలం తెలుగుదేశం పార్టీకినా, లేక మీ కళను వేరే పార్టీల కోసం కూడా వాడతారా, వినియోగిస్తారా? నేను ఇప్పటి వరకు ఏ పార్టీకి పాటలు రాయలేదు, భవిష్యత్తు కూడా రాయను. ఓన్లీ తెలుగుదేశం పార్టీకే. అది బాబు గారి కోసం, లోకేష్ గారి కోసం. ఎందుకు లోకేష్ గారి కోసం, ఇక ఇప్పుడున్న తరం అంతా బాబు గారు ఎంతైతే చేస్తారో లోకేష్ గారు కూడా ఈ రాష్ట్రం కోసం, దేశం కోసం, తెలుగువాడు ఎక్కడుంటే అక్కడ ప్రతిస్పందన తగ్గుతుంది లోకేష్ గారు. అందుకే ఆ యోగాలం అనేది ఆయన అమ్మ అంటే బాబు గారిని అంటే మా అమ్మని తిట్టినప్పుడు లోకేష్ గారు ఎంత బాధపడుతున్నాం. ఆ సమయాన లోకేష్ గారి ఆవేదన అంత కాదండి. ఆ యువగలం నిజంగా అరే జోర్ సే బోలో యువగలం, ప్యార్ సే బోలో యువగలం, జోర్ సే బోలో యువగలం, ప్యార్ సే బోలో యువగలం, జోర్ సే బోలో యువగలం, ప్యార్ సే బోలో యువగలం, జోర్ సే బోలో యువగలం, ప్యార్ సే బోలో యువగలం. అప్పుడే అన్నమైన ఏమని, నువ్వు వేసిన అడిగే లక్షల అడుగులై జవానులై జంగు చేసినై, జవానులై జంగు చేసినై, జవానులై నువ్వు వేసిన అడిగే లక్షల అడుగులై జవానులై జంగు చేసినై, జవానులై జంగు చేసినై, జవానులై ఎత్తిన గలమే, నువ్వు ఎత్తిన గలమే, నువ్వు ఎత్తిన గొంతే కొత్త గొంతులై, నువ్వు ఎత్తిన గొంతే యువగలమై కోట్లాది గొంతులు గుర్తించినవే, గొంతులు గర్జించినవి, కోట్లాది గొంతులు గర్జించినవి. నువ్వు ఎత్తిన గలమే యువగలమై కోట్లాది గొంతులు గర్జించినవి. నువ్వు చేసిన ధర్మయుద్ధమే, ఆహా నువ్వు చేసిన ధర్మయుద్ధమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష. అందుకే లోకేష్ అన్న పేదల బలమే నువ్వన్నా, లోకేష్ అన్న పేదల బలమే నువ్వన్నా, నారా లోకేష్ అన్న రేపటి బంధం నువ్వన్నా, లోకేష్ అన్న పేదల బలమే నువ్వన్నా, లోకేష్ అన్న పేదల బలమే నువ్వన్నా, లోకేష్ అన్న రేపటి బంధం నువ్వన్నా, లోకేష్ అన్న రేపటి బంధం నువ్వన్నా. జోర్ సే బోలో యువగలం, ప్యార్ సే బోలో యువగలం, జోర్ సే బోలో యువగలం, ప్యార్ సే బోలో యువగలం, దిల్ సే బోలో యువగలం అని యువగలం మీద పాట రాశారు. కార్యకర్తల్ని ఏ పార్టీలు లేదండి, లోకేష్ గారు పార్టీ పూర్తి బాధ్యతలు మోసినాక, అంటే పార్టీలో బాగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కార్యకర్త చనిపోతే ఏ పార్టీ కూడా సానుభూతి చూపిస్తారు. కానీ లోకేష్ గారు ఒక సంక్షేమ నిధి అనేది స్పెషల్ ఏర్పాటు చేసి కార్యకర్త తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు చనిపోయినారు, మెంబర్షిప్ చనిపోతే ఆ కుటుంబానికి ఓదార్పు అవసరం లేదు, ఓదార్పుతో పాటు ఆర్థికంగా కుటుంబానికి అండగా ఉండాలని ఇన్సూరెన్స్ పథకం పెట్టింది. మెంబర్షిప్ అయి ఉంటే చాలు, తన కుటుంబాన్ని పెద్ద కోల్పోతే, ఆ మెంబర్ కోల్పోతే కార్యకర్తకు మేము ఆసరగా ఉంటామని 5 లక్షల రూపాయలు ఈరోజు బీమా చేయించి ఆ కుటుంబానికి పంపిస్తుంది. సో ఇది చరిత్రలో ఏ పార్టీ చేయలేదు. సో ఇట్లా లోకేష్ గారు ఆలోచన విధానం ఈరోజు రాష్ట్రం మామూలు అభివృద్ధిలో అడుగులేస్తుందంటే దానికి కారణం బాబు గారు ఎంతైతే స్పీడ్ ఉంటుందో తుఫాన్లో వెళ్ళిపోతాడండి లోకేష్ బాబు గారు. బాబు గారు వాయువు వెళ్ళిపోతాడు, లోకేష్ బాబు గారు అంటే ఇక తుఫానే అది. అంటే ఈరోజు చూడండి పరిశ్రమలు కానీ డెవలప్మెంట్ కానీ విద్యా వ్యవస్థ ఏంటంటే ఎంత మార్పు వస్తుంది. అందుకే బాబు గారిని బదనం చేయడం కోసం, బాబు గారి ప్రతిష్ట దెబ్బతీయడం కోసం, లోకేష్ బాబు గారి ప్రతిష్ట దెబ్బతీయడం కోసం వెంకటేశ్వర స్వామిని కూడా అవినీతిలో ఉంచింది గత పాలకులు. దాంట్లో మేము మొన్ననే నేను అంటాను, తిరుమల తిరుపతి దేవుడు అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఎక్కడున్నా దండం పెట్టి అట్లాగే వారు ఇచ్చే లడ్డు తిరుపతి లడ్డునే తిరుపతి నుండి తెచ్చిన వాళ్ళు ఎవరు మనకి ఇచ్చినా చెప్పులు విడిసి దండం పెట్టి శుభ్రంగా ఉండి తింటాం దాన్ని లడ్డు లడ్డు. కానీ ఏం చేసిన తిరుపతి ఎవరు వెళ్తున్నారన్నా కూడా లడ్డు తీసుకురమ్మని అడుగుతారు ప్రతి ఒక్కరు. అంత అంటే ప్రపంచవ్యాప్తంగా తిరుపతి లడ్డుకు తిరుపతి వెంకన్నకి ఒక ప్రతిష్టత. కానీ ఇప్పుడు మన జరిగిన అంటే వాళ్ళు చెప్పే మాటల్లో సిట్టు నివేదిక కానీ జాతీయ డైరీ బోర్డు, ఆ తర్వాత పోతే
రిపోర్ట్ ఇచ్చేటి ఆ సంస్థలన్నీ కూడా దాంట్లో ఆల్రెడీ కలితే తిప్పి టీవీలు మొత్తుకుంటున్నాయి కదా, కానీ వీళ్ళు ఇంకా ఎదురుదాడి చేస్తారు దాన్ని. అందుకే దాని మీద మొన్న రాసిన, అంటే ఒక సామాన్యంగా రాసిన పాట, నేను పార్టీగా రాసుకోవడం రాసిన. నా బాధ ఏంటంటే ఒక దేవుణ్ణి ఈరోజు కల్తీ చేసి అపరిశుభ్రతం చేసి అపరిశుభ్రంగా పవిత్ర దెబ్బతీసి పాపం చేసిన మూర్ఖులు అంటే వీళ్ళు. అంటే మనకంటే దేవుడు అంటే ఏ దేవుడైనా ఒక దైవం ఉంటుంది, దేవుడు అంటే దండ పెట్టుకుంటాం. అట్లాంటి దేవుడి పెట్టే లడ్డుని కల్తీ చేసి డబ్బులు తీసుకోవడం అనేది ఎంత మోసం. డబ్బుల కోసం కక్కుర్తిపాడు, డబ్బులు దొంగిలించు, డబ్బులు స్కామ్లు చేస్తారు కదా, ల్యాండ్ శాండ్ మైనింగ్ ఎన్ని చేసినావు సరిపోలే. అంటే వాళ్ళు ఏమంటారు, మేమంటారు ఈరోజు బయటికి రాకపో, ఎక్కడొచ్చింది చిన్నప్ప గాని ఆ తీగలాగితే ఇది కొత్తగా మొన్న రాశాను. చిన్నప్ప గాని ఆ తీగలాగితే సైకోరెడ్డి గారి డొంకె కదిలేరా డొంకంత కదిలేరా. చిన్నప్ప గాని ఆ తీగలాగితే సైకోరెడ్డి గారి డొంకలాగేరా డొంకంత కదిలేరా. చిన్నప్ప గాని ఆ తీగలాగితే చిన్నప్ప గాని ఆ తీగలాగితే రెడ్డి గారి డొంక కదిలేరా డొంకంత కదిలేరా. రెడ్డి గారి డొంక కదిలేరా డొంకంత కదిలేరా. దేవుని సొమ్ము మెక్కిన దొంగ కొడుకును ఈ బడా చోరులా, దేవుని సొమ్ము మెక్కిన దొంగ కొడుకులా ఈ బడా చోరులా. కంటిని ఈ గుట్టంతా బయటికి వచ్చరా బద్మాషిగాళ్ళది. దేవుని సొమ్ము మెక్కిన దొంగ కొడుకును ఈ బడా చోరులా, కంటిని ఈ గుట్టంతా బయటికి వచ్చరా బద్మాషిగాళ్ళది. బట్టవాది దొంగలు, అరే బట్టబాది దొంగలు బహురూపుల ఏషగాళ్ళు. చిన్నప్ప చల్ చిన్నప్ప చిన్నప్ప గాని ఆ తీగలాగితే సైకోరెడ్డి గారి డొంకలాగెరో డొంకంత కదిలేరా. సైకోరెడ్డి గారి డొంకలాగెరో డొంకంత కదిలేరా. నీ అయ్యా జాగీరు కాదు సైకోరెడ్డి, ఏడుకొండలెంగన్న సామికుడంటే ఏడుకొండలెంగన్న సామికుడంటే ఏడుకొండలెంగన్న సామికుడంటే. నీ అబ్బా జాగీరు కాదు సైకోరెడ్డి, నీ అబ్బా జాగీరు కాదు సైకోరెడ్డి, ఏడుకొండలెంగన్న సామికుడంటే ఏడుకొండలెంగన్న సామికుడంటే ఏడుకొండలెంగన్న సామికుడంటే. పుణ్యక్షేత్రము కలియుగ దైవము, పుణ్యక్షేత్రము కలియుగ దైవము. కోటాది భక్తులు కొలిసే దైవము, కోటాది భక్తులు కొలిసే దైవము. ఇంట్లో మీ అయ్యా 7 కొండల్ని 3 కొండలు చేస్తాను. ఎవరైనా మీ అయ్య 7 కొండలు 3 చేస్తానండు, మీ అయ్య 7 కొండలు 3 చేస్తానండు, మీ అయ్య 7 కొండలు 3 చేస్తానండు. ఏమంటాను 7 కొండలెంకన్నతో పెట్టుకున్నాడెవడైనా, 7 కొండలెంకన్నతో పెట్టుకున్నాడెవడైనా, 7 కొండలెంకన్నతో పెట్టుకున్నాడెవడైనా, 7 కొండలెంకన్నతో పెట్టుకున్నాడెవడైనా. పావురాల గుట్టల్లో పావురాల గుట్టల్లో పాల విడిసిన గుట్టలు చిన్నప్ప 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 గారి తీగలాగితే సైకోరెడ్డి గారి డొంక కదిలేరో డొంకంత కదిలేరా. సైకోరెడ్డి గారి డొంక కదిలేరో డొంకంత కదిలేరా. లెవన్ రెడ్డి గారి డొంక కదిలేరో డొంకంత కదిలేరా. లెవన్ రెడ్డి గారి డొంక కదిలేరో డొంకంత కదిలేరా. ఇట్లా ఈ మధ్యలో కల్తీ మీద మొత్తం ఆ బండారం అంతా బయటకు వచ్చింది కాబట్టి టీవీలలో వచ్చింది, పేపర్లలో వచ్చింది, డిబేట్లలో వచ్చింది. దాని ఆధారంగా ఒక భక్తుడిగా దైవం మీద ఉన్న నమ్మకంతో దేవుని పూజించే వ్యక్తిగా ఈరోజు కోట్లాది మంది ప్రజలు వాళ్ళ మనోభావాలు దెబ్బతింది. బయటికి వచ్చి చెప్పలేని పరిస్థితి. వీళ్ళ బెదిరింపులు అంతే కదండి. మేమంటాను ఈరోజు ఏమని, ఎవరు వయసు అంటే ఏమంటారు, సైకోరెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా రాబోయే రోజుల్లో మేము వస్తాము అని చూపిస్తే ఏందండి, ఇదేనా ప్రజాస్వామ్యంలో? అడిగే హక్కు లేదండి. మీరు పాలకులున్నప్పుడు అడగనివ్వలేదు. మీ తప్పులు ఎత్తి చూపొద్దా, మీ తప్పులు చెప్పొద్దా బయటికి అంటే అడగొద్దా, ప్రజలకు తెలియవద్దా అంటే మీరు ఏం చేసినా ఒప్పుకోవాలా, భరించాలా? మీరు సుప్రీమా? నీకంటే మహా 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 మౌలే మట్ల కలిసిపోయారండి. నువ్వెంత నేనెంత,
దేవుడి ముందు నువ్వు నేను అనేది తేడా ఉండదు, అందరు సమానలే కదా. కాబట్టి నువ్వే తప్పు చేసినావు, ఎన్ని పాపాలు చేసినావో నీ పాపాల పుట్టలు పగులుతున్నాయి. మేము అప్పుడే చెప్పాం, సైకిల్ రాలప్పుడు ఎప్పుడో బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు అప్పటి కూటమి కాలే, కూటమి కాకముందుకేమన్నా జనసేనతో జతగట్టి, మీరు చూడండి టీవీలో అప్పుడే జనసేనతో జతగట్టి మీ పార్టీని పాతాళంలో తొక్కుతామని చెప్పి అదే రోజు చెప్పిన అది జరిగింది. రేపు మళ్ళీ చెప్తున్నాం, ఈ పార్టీకి పుట్టగతులు ఉండవు. మీరు అనుకుంటున్నట్టు సైకో రెడ్డి భవిష్యత్తులో మీరు ఇట్లా వెళ్తే బెదిరిస్తే మేము వస్తాం, మళ్ళీ వస్తాం, మీ సంగతి చూస్తాం అంటే ఇప్పుడు భయపడే కాలం కాదండి. దయచేసి ప్రజలు కూడా చెప్తున్నాం, ఎవరో బెదిరిస్తే ఏదో అయితే ప్రజాస్వామ్యంలో మనకు బతికే స్వేచ్ఛ ఉంది, మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంది. దీన్ని కాదనేసే హక్కు తప్పు చేసి ఎవరైనా ఎంత పెద్దోడైనా శిక్ష పడాల్సిందే. ఈ దొంగనండి అలాగే జైలు చుప్పప్పుడు తిన్నాను కదా, నడచలేదా చూద్దాం, దానికి కూడా మేము రెడీ ఉన్నాం. భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లం అయినా ఎదురుగా సిద్ధంగా ఉన్నాం. అంటే ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీని ఎందుకు ఎన్నుకున్నారు? అదే మీరు ఫస్ట్ కూడా చెప్పాను, తెలుగుదేశం పార్టీ అంటే అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాశారో, ఏవైతే ప్రజలకు హక్కులు కల్పించారో, వారికి బాధ్యత కల్పించారో, చైతన్యం కోసం అనగారిన బిడ్డలు పైకి రావాలని కోరుకున్నారో, దాంట్లో ఆ సిద్ధాంతానికి అనుగుణంగా ఎన్టీ రామారావు గారు జెండా ఉంది, ఎన్టీ రామారావు గారి పయనం ఉంది, ఎన్టీ రామారావు గారి పనితనం ఉంది, చంద్రబాబు గారి పనితనం ఉంది, ఆ పార్టీ సిద్ధాంతం ఉంది. కాబట్టి ఇది ప్రజలకు మేలు చేసే పార్టీ. కాబట్టి ఒకప్పుడు పటేల్ పట్వారి వ్యవస్థ కింద ప్రజలు నలిగిపోయేవారండి. ఇప్పుడు ఈ పార్టీ సిద్ధాంతంలో మీకు నచ్చిన అంశం ఏంటి? ప్రజలకు పేదోడిని, పూటకు లేనోడిని, గుడ్డ కోసి పెట్టుకుంటోని కూడా రిజర్వేషన్ ఉంది కదా, వాడు పాలకుడు కావాలని కోరింది తెలుగుదేశం పార్టీ. మనం తీసుకొచ్చింది ఈరోజు, తీసుకొచ్చి ఎక్కడో స్కూల్లో చెప్పుకునే టీచర్ని తీసుకొచ్చి, అటెండర్ తీసుకొచ్చి, మన ఎంపీ గారు అయిన మన ఇది తెలుగుదేశం పార్టీలో బాబు గారే పూర్తి బాధ్యత వహించి ఎంపీ గారు చేశారు. తెలంగాణలో చాలా మంది, మా దగ్గర అయితే అసలు స్కూల్లో లెక్చర్గా మామూలుగా ఉన్నాయని తీసుకొచ్చి మంత్రిని చేసింది కాదు కదా. ఏ పార్టీ చేసింది చెప్పండి? డబ్బులుంటే ఈరోజు టికెట్లు ఇస్తారు కదా, డబ్బులుంటే టికెట్లు ఇస్తారు, కానీ తెలుగుదేశం టికెట్ కాదు. తెలుగుదేశం డిఫరెంట్. డబ్బులు ఉన్నాయా లేవా తర్వాత విషయం, ప్రజల పక్షాన ఉంటే, ప్రజల కోసం పనిచేస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే వాటి లీడర్ అవుతారు తెలుగుదేశం పార్టీ. ఈ టైప్ ఆఫ్ పార్టీ ఏదని చెప్పండి, మీరు ఏ పార్టీ అయినా చూసుకోండి. ఒక పేదోడు ప్రజల కోసం పనిచేసే దమ్మున్నోడు, సత్తున్నోడు, ధైర్యం ఉన్నోడు, సేవాతత్వం కలిగిన ఏ వ్యక్తికైనా తెలుగుదేశం పార్టీకి సాధ్యం. అది పదవులు పొందడానికి ఉన్నత స్థాయి తీసుకొస్తుందండి, అదొక పార్టీ. అందుకోసమనే తెలుగుదేశం పార్టీని ఎంచుకున్నాం, ఆ మార్గంలో నడుస్తున్నాం. అంటే ఈ పార్టీలో మీకు, ఈ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాల్లో మీకు నచ్చిన అంశం ఏది అంటే ఏం చెప్తారు? మంచి ప్రశ్న అండి. నేనేమంటే ఈ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి, వెనుకబడ్డ వర్గాలకి అండగా నిలిచే పార్టీ, రాజకీయంగా అవకాశం ఇచ్చే పార్టీ, ఆర్థికంగా పైకి వృద్ధి చెందించే పార్టీ. సో అందుకోసమే ఈ పార్టీ అంటే ఇష్టం. దానికి ఉదాహరణ ఈరోజు మిరియాల శిరీష గారని రంపచోడవరం, వారు ఎంపీటీసీ, వారు ఒకప్పుడు అంగన్వాడీ టీచర్, ఈరోజు పార్టీ మెంబర్ అయినందుకు, ఆమెకి ఇష్టం ఉంది నేను రాజకీయాలు రావాలన్నందుకు, అడిగినందుకు, అంటే ఒక సాధారణమైన గురిని కదా. అంగన్వాడీ టీచర్ అంటే మామూలుగా ఊళ్ళో పార్టీ ఆమెకి టికెట్ ఇచ్చి ఈరోజు ఎమ్మెల్యే చేసింది. దట్ ఈస్ టీడీపీ పార్టీ. విజయనగరం ఎంపీ గారు ఈరోజు అప్పలనాయుడు గారు, తను ఒక మామూలు, కానీ పార్టీ ఈరోజు బాబు గారు తెలుగుదేశం పార్టీ వెంటుండి అండగుండే ఎంపీగా చేసింది. కర్నూలు జిల్లాలో నాగరాజు గారు ఎంపీటీసీ ఒకప్పుడు పార్టీకి, కానీ ఈరోజు ఒక ఎంపీ. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీలో తప్ప మిగతా ఏ రాజకీయ పార్టీ డబ్బులు ఉంటానో, వెనుక అంగబలం ఉంటానో, వాటిని చూసి టికెట్ ఇచ్చి గెలిపిస్తారు డబ్బులు ఖర్చు పెట్టుకొని. కానీ తెలుగుదేశం పార్టీ అట్లా కాదు. కష్టం ఉందా, సేవతత్వం ఉందా, ధైర్యం ఉందా, పనిచేసే దమ్ముందా, అది చూసి పేదోడా డబ్బులున్నా లేవా చూడదు. వాడికి అవకాశం ఉంటే 100% తీసుకొచ్చి ఎంపీనా, ఎమ్మెల్యేనా, వాడు ఏ స్థాయిలో పనిచేస్తాడో ఆ స్థాయిలో గుర్తింపించే పార్టీ తెలుగు. అందుకే ఆ పార్టీ అంటే బాగా ఇష్టం. అయితే మీరు అనేక సైకిల్ యాత్రలు చేశారు, అవి అందరికీ తెలుసు. మీకు బాగా గుర్తుండిపోయే యాత్ర ఏది? అదే నేను ఫస్ట్ చెప్పాను, దాంట్లో వచ్చేసింది. కానీ మళ్ళీ ఒకసారి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాస్తవం అది గతంలో నేను చేసిన సైకిల్ యాత్రలో అంబేద్కర్ గారి కోసం చేశాను. అది జనగామ నుండి హైదరాబాద్ వరకు సైకిల్ యాత్ర 10th క్లాస్లో అంబేద్కర్ జయంతి తీర్చవలసిన రకంగా
రెండోది ఎస్సీ ఎస్టీలను ఐక్యత చేసే సందర్భంలో సైకిల్ యాత్ర, కూలిపోటల సైకిల్ యాత్ర, తర్వాత రైతు భూ పోరాటాలు కానీ రైతులకు గిట్టుబాటు ధర కావాలని సైకిల్ యాత్ర, ఇన్ని చేసిన ఇవొక టైప్ ఆఫ్ అయితే బాబు గారి కోసం మాత్రం ప్రత్యేకంగా జనగాల నుండి అంటే రఘునాథపల్లి నుండి మా కాన్సెప్ట్ స్టేషన్ గంపూర్ అని చెప్పాను కదా, స్టేషన్ గంపూర్ నుండి మొదలుకుంటే రాజమండ్రి వరకు దగ్గర 500 కిలోమీటర్లు నడిపించాం సైకిల్. ఆ సైకిల్ యాత్ర ఊరూరికి వెళ్తుంటే ఆడతల్లులందరూ అయ్యా మేము అక్కడ దాకా రాలేము, బాబు గారు అన్యాయంగా జైల్లో పెట్టారు, బాబు గారికి మా మాట చెప్పండి, దేవుడు సలహా దీవించాలి అయ్యకి ఏం కావద్దని. అట్లా ఊరూరు ఎక్కడ వెళ్ళినా మేము వచ్చే దారి వెంట రాజమండ్రి వరకు చాలా మంది రోడ్ల మీదకి వచ్చి ఆడతల్లులు యువకులు రాత్రులు 7 గంటలైనా మమ్మల్ని మీకు ఇబ్బంది అవుతుందన్నా మేము పొలిమర దాకా ఊరు బార్డర్ దాకా మేము వస్తామని చెప్పేసి మా వెంట వచ్చిన రోజులు అవి ఇంకా బాగా గుర్తుంటాయి. మేము బార్డర్కి ఎంటర్ అయ్యాగానే మాకు పోలీసులతోటి చాలా ఇబ్బందులు అయితే రిపోర్టర్లు చాలా మంది సపోర్ట్ చేసి మేము వెనకాల మేము ఉన్నాం, మీరు వెళ్ళండి ఏమైతే చూద్దామని చెప్పేసి అంటే దాడి జరిగే పరిస్థితి నుండి పోలీసు వాళ్ళు కొందరు సహకరించి బయటికి పంపించారు. అంటే మేము ఆ యాత్ర రాజమండ్రి చేసుకున్నాం. నిజంగా ఆ కష్టం కానీ ఆ యాత్ర కానీ ఆ బాబు గారి కోసం డెడికేట్ చేశాం. నాకు అది చాలా ఇష్టమైన పాట అందుపడ ఆ యాత్ర ఇప్పటికీ నాకు గుర్తుంది. చాలా మంది ఇప్పుడు అంటారు కదండి ఆ యాత్ర మేము చేసిన సందర్భంలో అప్పుడు చెప్పాం, కానీ బాబు గారు బయటకు వస్తారు న్యాయం గెలుస్తా అని చెప్పాం. గెలిచిన తర్వాత కూడా అన్నాం, అప్పుడే మొక్కుకున్నాం ఏమని, మా ఎల్లమ్మ తల్లి మహిమ గల తల్లి రంగంపల్లిలో మా దేవత, తర్వాత గుబులు వెంకటేశ్వర్లు అని చిలుపూరులో ఉంటుంది, ఇంకా మొక్కుంది మా అక్కడ. ఒక మొక్కు తీసుకున్నాం మా కుటుంబ సమేతంగా, రెండోది మా కాలనీ వాసులు కార్యకర్తలు అందరూ కలిసి ఒక మొక్కు తీసుకున్నాం. గుబులు వెంకటేశ్వర్ల మొక్కు ఒకటి ఉంది. అట్లాగే గెలిచినాక మంగళగిరి నుండి మళ్ళీ తిరుపతి వరకు సైకిల్ యాత్ర చేస్తామని చెప్తాం అప్పుడే. ఆ మొక్కు ఇంకా మిగిలింది. అది ఇప్పటిదాకా ఎందుకు చేయాలన్నా అందరూ అనుకుంటారు కదా, చాలా మంది చాలా యాత్రలు చేస్తున్నారు, చాలా రకాలుగా గుర్తింపు పొందురు గౌరవం పొందురు అంటే మాకు ఏమన్నా మాకు కావాల్సింది మా పార్టీ, మా బాబు గారు బాగుండాలి, లోకేష్ బాబు గారు బాగుండాలి, తర్వాత పేదవాళ్ళు బాగుండాలి, సంక్షేమ పదాలు బాగుండాలి, ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నాం. అందులో భాగంగా బాబు గారు క్షేమంగా బయటకు వచ్చి అధికారం చేపట్టిన తర్వాత ఖచ్చితంగా సైకిల్ యాత్ర చేస్తామన్నాం. ఇప్పుడు మరి కొద్ది రోజుల్లో ఇక్కడ ఉండే మంగళగిరి నుండి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు తిరుపతి వరకు ఏడుకొండల స్వామికి దండం పెట్టి ఆ మొక్కు తీసుకుని ఉన్నాం. అంటే రీసెంట్ గా కూడా మనం చూసాం బండ్ల గణేష్ గారు పాదయాత్ర చేశారు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మొక్కుకున్నాను బయటకు రావాలి అని చెప్పి, ఇప్పుడు నేను పాదయాత్ర చేస్తున్నాను, హైదరాబాద్ నుంచి తిరుపతికి పాదయాత్ర చేశారు బండ్ల గణేష్ గారు. ఇప్పుడు మీరు మంగళగిరి నుంచి తిరుపతి వరకు సైకిల్ యాత్ర, అంటే అందరూ పాదయాత్రలు చేస్తూ ఉంటారు, మీరు ఎందుకు సైకిల్ యాత్ర ఎంచుకున్నారు? సైకిల్ యాత్ర అంటే బాబు గారు పాదయాత్ర చేశారు, చాలా మంది పాదయాత్ర చేస్తారు. సైకిల్ అనేది మన తెలుగుదేశం పార్టీ పేదోడి వాహనం అని, పేదోడి వాహనం. అందుకే ఎన్టీ రామారావు గారు ఏం పెట్టాడు, ఆ సైకిల్ గుర్తే ఉంది ఈరోజు. సో సైకిల్ మీద మహాయోధులు అసెంబ్లీకి వెళ్ళారు, పార్లమెంట్కి వెళ్ళారు. ఇది పేదోడి వాహనం కాబట్టి మేము పేదోళ్ళం కదా, పేదోళ్ళ పక్షం అంటే తెలుగుదేశం పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఆ వాహనం ఎంచుకునే, అది సైకిల్ గుర్తు పేదోడిది కాబట్టి ఆ వాహనం మీద మేము తిరుపతి దక్కెళ్ళాలనుకుంటాం. అప్పుడు రాజమండ్రికి వచ్చాం. గతంలో నా జ్యువెల్స్ చూస్తారు మీరు, మేము చేసిన సైకిల్ యాత్ర, తర్వాత మేము పాడిన పాటలు కష్టాలు అవన్నీ చూస్తారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఉందని చేస్తలేం మేము. ముఖ్యం ఏమన్నాం, అయ్యా మా బాబు గారు క్షేమంగా వచ్చి అధికారం చేపడితే ఖచ్చితంగా తిరుపతి కొండకు ఎక్కడైతే అధికారం చేపట్టిరో అక్కడనే మంగళూరు నుండి నీకు యాత్ర చేస్తామయ్యా, ఎంత కష్టమైనా 600 కిలోమీటర్లు 700 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు ఎంత రాని. అప్పుడు 500 చేసాము, ఇప్పుడు 600 వచ్చిన 700 చేస్తూనే ఉంటాం. అందరం రోడ్లలో వెళ్తారు, మేము అట్టెళ్ళాం మా యాత్ర ఊర్ల నుండి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఎక్కువ అవుతుంది సంఖ్య. హైవే నుండి వెళ్ళిపోవచ్చు 3-4 రోజులు వెళ్ళిపోతుంది. అది కాదు మా యాత్ర. ప్రజలకు వెళ్ళాలి, ప్రజలకు తిరగాలి, మా పార్టీ గురించి చెప్పాలా, తెలుగుదేశం పార్టీ గురించి చెప్పాలా, బాబు గారి పనితనం చెప్పాలా, లోకేష్ బాబు గారి కష్టం చెప్పాలా, ప్రభుత్వం సంక్షేమ పథకాలు చెప్పాలా, ఇట్లా వెళ్ళుకుంటూ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అది త్వరలో అంటే 2 రోజులు ఎందుకు చేయలేదు అనుకుంటే 2 రోజులు లేదంటే ఆర్థిక పరిస్థితులు అందరూ అనుకుని ఉన్నాయి కదండి. కాబట్టి ఈ మధ్యలో మళ్ళీ ఖచ్చితంగా అతి త్వరలోనే సైకిల్ యాత్ర చేస్తాం. సైకిల్ యాత్రలో ఏవైనా పాటలు కొత్తగా రాసుకుని వెళ్తారా, లేకపోతే ఇప్పటి వరకు ఉన్న పాటల్ని ప్రజల వద్దకు చేరుస్తూ వెళ్తూ ఉంటారా? దీంట్లో ఏముందంటే 6 గ్యారెంటీలని ప్రభుత్వం పుష్టిగా తీసుకుంది. ప్రభుత్వం అంటే గవర్నమెంట్ రాకముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. 6 గ్యారెంటీల మీద ఒక పాట ఆల్రెడీ ఉంది. ఇంకా కొన్ని పాటలు ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద ఖచ్చితంగా అందరేమో ఉంటేనే వెళ్తారు కదా, సైకిల్ ఎత్తుక్కుంటూ వెళ్తారు. ఈసారి మేము లాస్ట్ టైం కూడా చేసాం అదే పని.
ఈసారి ఖచ్చితంగా మా వెంట మేము వచ్చే టీమే పాట మాట, మా వెంట ఒక డప్పు ఉంటుంది, ఒక చిన్న మైక్ ఉంటుంది, అదే సైకిల్ మీద మా వెనకాల ఒక వాహనం ఉంటే వాళ్ళని వేసుకొని వెళ్ళిపోనే ఉంటుంది, పాటలతో పాటు వెళ్ళిపోతాం మేము. అది జరుగుతుంది సార్. సంక్షేమ పథకాలు, బాబు గారు చేసే సంక్షేమ, కుటుంబ ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు, అవినీతి పైన, గత ప్రభుత్వం చేసిన పాలకులు అవినీతి పైన ప్రజలకు వివరిస్తే వెళ్ళిపోతాం. అదే మా స్పెషల్ యాత్ర. ఎస్, అంటే ఫైనల్ గా చెప్పండి, పార్టీ కార్యకర్తలకు కానీ, యువతకు కానీ, అభిమానులకు కానీ మీరు ఇవ్వదలుచుకున్న సందేశం ఏంటి? ఎస్, ఈ రాష్ట్రం కోసం తెలుగోడు ఎక్కడున్నా తెలుగోడి ఆత్మగౌరవాన్ని నిలిపింది తెలుగుదేశం పార్టీ. తెలుగోడు ఎక్కడున్నా ఆ గౌరవాన్ని, మన పౌరుషాన్ని నిలబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పుడు మేము అన్నాం, అందుకే ఎగిరెడ్డి జెండల్లో రూపమైనవన్నా మా రామన్నా, పేదల గుడిసెల్లో దీపమైనవన్నా మా రామన్నా, ఎగిరెడ్డి జెండల్లో రూపమైనవన్నా మా రామన్నా, పేదల గుడిసెల్లో దీపమైనవన్నా మా రామన్నా, చుట్టి పొత్తుల్లో వెలుగైనవన్నా మా రామన్నా, పేదోడి కంచలో మెరుగైనవన్నా మా రామన్నా, ఎగిరెడ్డి జెండల్లో రూపమైనవన్నా మా రామన్నా, పేదోడి గుడిసెల్లో దీపమైనవన్నా మా రామన్నా. ఆనాటి పాలకు ఢిల్లీ నేతల కాడ తెలుగు జాతి కాది తాకట్టు పెడుతుంటే తెలుగు తల్లి కొరకు తల్లడి రావు, తెలుగు తల్లి కొరకు తల్లడి రావు, తెలుగు తల్లి కొరకు తల్లడి రావు. తొలగొట్టి తెలుగోడు తొలగొట్టి తెలుగోడు చల్ చల్ చల్, తొలగొట్టి తెలుగోడు చెయ్యని అన్నావే రామన్న, తెలుగోడి కథను లేదని చాటినవే రామన్న, ఎగిరెడ్డి జెండల్లో రూపమైనవన్నా రామన్న, పేదల గుడిసెల్లో దీపమైనవన్నా మా రామన్న, ఎగిరెడ్డి జెండల్లో రూపమైనవన్నా మా రామన్న, పేదోళ్ళ కుండల్లో మెతుకైనవన్నా. ఒకప్పుడు పేదోడు భోజనం చేసే పరిస్థితి లేదండి, గట్కాలు గంజలు తాగి. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 2 రూపాయల కిలో బియ్యం అన్న తర్వాత, జత బట్టలు ఇచ్చిన తర్వాతనే, పేదోడికి ఇల్లు అన్న తర్వాతనే ఈ దేశంలో సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ ఉంది. సో ఆ పార్టీ పేదోడి కోసం, తెలుగోడి కోసం, తెలుగు జాతి తాకడ పెడుతున్న మద్రాసు అనేవాళ్ళు కదా మనం కలిసినప్పుడు, మద్రాసు ఉన్నప్పుడు. సో దానికోసం కొట్లాడి తెలుగోడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి. సో 2 రూపాయల కిలో బియ్యం కానీ, పేదోడికి పక్క గృహాలు నిర్మించడం కానీ, రైతులకు సబ్సిడీ మీద కరెంట్ ఇవ్వడం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ యొక్క సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. సో కాబట్టి రేపు కూడా మేమేమంటాం అంటే, ప్రతి తెలుగువాడి గుండె చప్పుడు తెలుగుదేశం పార్టీ కావాలి. ప్రతి యువత లోకేష్ అన్న వెంట, తెలుగుదేశం పార్టీ వెంట నడవాలని కోరుకుంటున్నాం. ప్రతి రైతు కానీ, కూలి కానీ, విద్యార్థి కానీ, మేధావి కానీ, ప్రతి ఒక్కరు తెలుగువాడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా మనకంటూ ఒక జెండా ఉంది, అది తెలుగుదేశం జెండా. ఆ జెండాను పట్టుకుంటే ఈ రాష్ట్రం, తెలుగోడు ఖచ్చితంగా అభివృద్ధి పదం వైపు వేస్తాడు అడుగులు. కాబట్టి యువతకు నేను ఇచ్చే పిలుపు, నీకు అండగా తెలుగుదేశం జెండా ఉంటుంది, నీ అడుగు తెలుగుదేశం వైపు ఉండాలి. ఉక్కు కండరాల యువత నీ వైపు పక్కదారి పోవద్దు, డ్రగ్స్ అని వివిధ వ్యసనాలకు పోవద్దు. ఈ రాష్ట్రం, దేశం తెలుగుడి కోసం పనిచేసే పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను. రైతులు, కూలీలు, విద్యావేత్తలు, విద్యార్థులు, యువకులు, ప్రతి ఒక్కరు ఇది మన పార్టీ. తెలుగోడు అనుకున్న ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడ తెలుగోడున్నా వారికి ఒక జెండా ఉంది, అదే తెలుగుదేశం జెండా. చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలి, లోకేష్ బాబు గారికి అండగా ఉండాలి, కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తోడుగా ఉండాలి, సపోర్ట్ చేయమని అందరినీ వేడుకుంటున్నాను. ఎస్, ఫైనల్ గా ఉన్న సాంగ్ తో ఎండ్ చేద్దాం. చాలా చక్కగా పాడుతున్నారు, ఇంకొక మాట పాటలు ఏం చేద్దామా? కూటమి పాలన వచ్చిందో పల్లెకు వెలుగు తెచ్చిందో, 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 జగనన్న పాలన వచ్చిందో పేదింట్ల పండగ తెచ్చిందో, జగనన్న పాలన వచ్చిందో పేదింట్ల పండగ తెచ్చిందో, కూటమి పాలన వచ్చిందో, కూటమి పాలన వచ్చిందో పల్లెకు వెలుగు తెచ్చిందో, పల్లెకు వెలుగు తెచ్చిందో, పేదింట్ల పండుగ తెచ్చిందో, కూటమి పాలన జగనని కూటమి పాలన పల్లెకు వెలుగు తెచ్చిందో, కూటమి పాలన వచ్చిందో పల్లెకు వెలుగు తెచ్చిందో, పాలన వచ్చిందో పల్లెకు వెలుగు తెచ్చిందో. వచ్చింది బడీడు పిల్లలంతా
బడికెళ్ళి చదవమంది బడికెళ్ళి చదవమంది బడికెళ్ళి చదవమంది బడిగీడు పిల్లలంతా బడికెళ్ళి చదవమంది బడికెళ్ళి చదవమంది బడికెళ్ళి చదవమంది పిల్లల చదువు తల్లిదండ్రులకు భారమని తల్లిదండ్రులకు భారమని తండ్రులకు భారమని పేదింటి బిడ్డ చదువు పేదింటి బిడ్డ చదువుకు ఆర్థికంగా అండగుండే ఆర్థికంగా అండగుండే ఆర్థికంగా అండగుండే ఎందుచింది తల్లికి వందనమంటూ తల్లికి వందనమంటూ పదికమదిగా తెచ్చింది పుటమి పాలను చిందో పల్లెకు వెలుగు తెచ్చిందో పుటమి పాలను చిందో పల్లెకు వెలుగు తెచ్చిందో జగన్న పాలను చిందో పేరింట పండగ తెచ్చిందో జగన్న పాలను చిందో తెచ్చిందో ఇట్లా సంక్షేమ పథకాల మీద చాలా బాగుంటుంది. సూపర్. కాబట్టి మేము రేపు చేసే యాత్రలో కూడా సైకిల్ యాత్రలో కూడా స్పెషల్గా పార్టీ లైన్ మీద పార్టీ చేసే కార్యక్రమం సంక్షేమ పథకాల మీద కూటమి మీదనే బాబు గారు క్షేమంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని ప్రత్యేకంగా కోరుకుని చేసే యాత్ర. సూపర్. చాలా చక్కగా మీ గాత్రంతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా మీ పాటలు ఉన్నాయి. మీ ఆ గాత్రం కూడా అసలు మామూలుగా లేదు, అసలు ప్రజల్లోకి వెళ్ళిపోతుంది కదా. ఎస్కే రాజు గారు అంటే ఇదే అని మనం మరొకసారి ప్రజలందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేసాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టూడియోకి ఇచ్చేసి మీరు ఎంతో అమూల్యమైన విషయాలు తెలియజేశారు. మీ గాత్రంతో ఎన్నో పాటలు పాడి అందరినీ కూడా అలరింపజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, మరో కార్యక్రమంలో మరో గెస్ట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఎల్లో సింగర్. నమస్తే.